ఏమండి, మీరేంటి మా ఆఫీస్ దగ్గరికి వచ్చారు? ఏదైనా మర్చిపోయారా? లేదంటే ఏదైనా ఇవ్వాల్సిందిందా? ఏంటండి ఏం మాట్లాడడం లేదు? చెప్పండి, ఏంటి విషయం? విషయం ఏంటో నువ్వే చెప్పాలి లక్ష్మి. విద్యుత్తో పాటు వస్తానని చెప్పే కదా నన్ను పంపించావు. మరి ఇప్పుడేంటి ఆటోలో వచ్చావు? విద్య ఏమో ఆల్రెడీ ఆఫీస్కి వచ్చేసింది. ఏంటి విషయం? ఎక్కడికి వెళ్ళావు? అది ఏంటంటే నేను అదే ఏంటి అని అడుగుతున్నాను. అది 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 ఏమండి? లక్ష్మి, నిజం చెప్పు, నువ్వు ఇంటికి వెళ్ళావా? ఈరోజు ఏమైనా సరే ఎక్కడ సమస్య మొదలైందో అక్కడే పరిష్కారం వెతికి ఇందులో అక్క తప్పేమీ లేదని నిరూపిస్తాను. ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పాను, టైంకి రావడం మాత్రం తెలీదు. మహానుభావుడు ఎప్పుడొస్తాడో ఏంటో. హాయ్ వదిన గారు, చెల్లెలి గారు, ఎలా ఉన్నారు? నేనేం బాలేను. నేనొచ్చాను కదా, ఇకంతా బాగుంటుంది. చెప్పు నిఖిల, నా నుంచి నీకేం హెల్ప్ కావాలి? అదంతా తర్వాత చెప్తాను, ముందు లోపలికి వెళ్దాం పదా. అరే, ఎంత వయసు వచ్చా కూడా విషయం చెప్పకుండా చిన్నపిల్లవాడిని తీసుకెళ్తే ఎంత అన్యాయమో తెలుసా? సారీ నిఖిల, అసలు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పావో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. కొంపదీసి నా కిడ్నీ తీసి అమ్మేసే ఆలోచన లేదు కదా? అయ్యో రామ, అసలు నిన్నెందుకు పిలిచానా అని ఇప్పుడు అనిపిస్తుంది. నువ్వు దయచేసి వెళ్ళిపోవా ప్లీజ్. సారీ నిఖిల, నువ్వు విషయం చెప్పకపోతే నేనేదేదో ఇమాజిన్ చేసుకుంటున్నాను. అందుకే నువ్వు అదేంటో చెప్పు. అది సీక్రెట్. ఈరోజు మనం కలిసి పని చేయబోతున్నాం అంతే. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా అసిస్టెంట్ గా ఉంటూ నేను చెప్పిన పని చేయి చాలు. ఇంకేం అడగకుండా నాతో పట్రా. నువ్వు చెప్పింది సగం అర్థమయ్యి అర్థం కానట్టుంది. అదేదో క్లారిటీగా చెప్తే బాగుంటుంది కదా. ఇప్పుడు నీకు తీరిగ్గా చెప్పే టైం నాకు లేదు. ఇంకేం ఆలోచించకుండా పదా. నాకు తెలుసు నా భార్య గురించి. అమ్మకి సారీ చెప్పడానికి వెళ్ళావు కదా, నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు సారీ చెప్పాలి లక్ష్మి? అది కాదండి, నా తప్పు లేకపోయినా వాళ్ళంతా బాధపడుతుంది నా విషయంలోనే కదా, అందుకే. చూడు లక్ష్మి, మన తప్పు లేకపోయినా మనం సారీ చెప్పినంత మాత్రాన మనల్ని మంచివాళ్ళు అనుకోరు. ఒక్కోసారి మనకి మనమే క్షమించమని అడిగితే మనం చేయని తప్పును కూడా ఒప్పుకున్నట్టు అవుతుంది లక్ష్మి. కానీ వాళ్ళంతా బాధపడుతుంటే చూడడం నాకు ఇష్టం లేదు. సరే, నువ్వు వెళ్ళి సారీ అడిగావు, అమ్మ నిన్ను క్షమించేసిందా? ఇలా జరుగుతుందని నాకు తెలుసు. వాళ్ళు క్షమించరని తెలిసినా ఎందుకు పదే పదే అక్కడికి వెళ్ళి అవమానపడతావు? ఇదేమన్నా బాగుందా నీకు? అవమానం జరిగినా పర్వాలేదండి, వాళ్ళు నన్నేమన్నా నేను ఫీల్ అవ్వలేదు. కానీ మన ప్రయత్నం ఆగకూడదు. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు లక్ష్మి, కానీ ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుని ఉండకూడదు కదా. ఇందులో తప్పేముంది చెప్పండి? వాళ్ళేమి పరాయి వాళ్ళు కాదు కదా. ఏదో ఒక రకంగా వాళ్ళు ఒప్పుకుంటే అంతే చాలు. వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటారో, మనం ఎప్పుడు ఆ ఇంటికి వెళ్తాము, ఆ దేవుడికే తెలియాలి. చెవండి, కాస్త ఓపిక పడితే అన్నీ త్వరలోనే జరుగుతాయండి. మీరేం వరి అవ్వకండి, లేట్ చేయకండి, ఇంక ఆఫీస్కి వెళ్ళండి. వెళ్తాను. యాక్చువల్లీ నేను వచ్చింది నీకు టిఫిన్ ఇచ్చేసి వెళ్దామని. టిఫినా? నేను ఇంట్లో ప్రిపేర్ చేయలేదు కదా, మీరు బయట నుంచి తీసుకొచ్చారా? అలాగే అనుకొని తీసుకో.